మిగిలిన హాఫ్లో ఇవ్వాలి కాబట్టి కొద్దిగా సినిమాలు కూడా లిమిటెడ్గానే తీసుకొని చేస్తున్నట్టు అనుకుంటున్నాను. కొత్తగా కావాలి, బెస్ట్ కావాలంటారు కాబట్టి వాళ్ళకి కోపం, వాళ్ళకి ఇవ్వాలనుకున్నది ఇవ్వాలంటే అది కూడా మీకు బాగా లాంగ్ టర్మ్ రిలేషన్ ఉన్న హీరోలే. పోయిన సినిమా మేమే చేసాం అనమాట, అందుకని బాబాయ్ ఫోన్ చేసాం. ఇద్దరు కలిసి హీరోగా చేసిన ఒక సినిమా ఉంది, ఉదయ్ భాన్ గారు యాక్ట్ చేశారు. ఇప్పుడు ఆ యాక్టింగ్ తర్వాత 2-3 ఆ తర్వాత చిన్న చిన్న చేద్దామని అంటే కానీ మమ్మల్ని వదిలేదు. సరదాగా అంటున్నాను, ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన మనకేదో కోరిక వచ్చి దేన్ని ఇంకో దాన్ని రుద్దకుండా యూజువలీ రామ్ లక్ష్మణ్ గారు అంటే డిష్యుమ్లు ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. అన్నింటికీ భిన్నంగా చాలా సాత్వికంగా రోజుకు ఒక్క పూట భోజనం చేస్తూ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. చాలా కొంతమందికే తెలుసు, ఇప్పుడిప్పుడే వాళ్ళ గురించి తెలుస్తోంది. ఆ కారణం కూడా ఎందుకు తెలుస్తుంది అంటే వాళ్ళకి తెలిసిన దాన్ని ఇంకొకరికి కూడా పంచుకోవాలన్న సదుద్దేశంతో వాళ్ళు అలాంటివి కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. వాటితో పాటు ఇప్పుడు కెరీర్ ఏ విధంగా ఉంది, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం రామ్ లక్ష్మణ్ గారిని అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఆచార్య, మీరు చిరంజీవి గారి గురించి చెప్పాను కాబట్టి ఆ మూవీలో కూడా ఆబ్వియస్లీ ఆయన ఫస్ట్ మీకే కాల్ చేస్తారు. మీరు ఆశ్రమంలో ఉన్నా కూడా మీ కాలే మోగుతూ, అంటే ఒకవేళ మీరు వేరే వాళ్ళకి అటెండ్ అవ్వకపోయినా కూడా మాకు బాగా టూన్ అయ్యారు. అన్నయ్యతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కొరటాల శివ గారితో ఒక మంచి కంటెంట్ని మాకు కొత్తదనంగా ఇచ్చారనమాట. ఇప్పుడు ఏంటంటే మా అదృష్టం ఏంటంటే అన్నయ్య చరణ్ బాబు ఇద్దరు కలిసి ఒక ఫైట్ డిజైన్ చేశారు. ఆచార్యలోనా? ఆచార్యలో. ఓకే. వాళ్ళు ఆపోజిటా లేకపోతే కలిసి 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 వాళ్ళిద్దరు కలిసి ఇంకో ఫైట్ చేస్తారు? ఎందుకంటే అన్నయ్య స్టైలు, ఇతను చిరు ఒక మేము టీజర్ లేట్ స్పీడ్ టీజర్ కూడా చూసాం కదా, ఒక చిరుత పులి వచ్చి వాటర్ తాగుతున్నట్టు అది చాలా హైలైట్ అయింది అనమాట. అలాంటి సన్నివేశం ఇద్దరు కలిసి చేస్తుంటే మాకు కూడా ఆనందం అనిపించింది. అలాగే ఆచార్యాల్లో అద్భుతమైన ఫైట్స్ని మేము ఇచ్చాం అనుకుంటున్నాము. దానికి కారణం ప్రేక్షకులు డిసైడ్ చేయాలన్నమాట. చూజీగా ఉన్నారు కదండి మీరు కూడా ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్, ఎందుకంటే మీకు మళ్ళీ ఈ ఆధ్యాత్మిక కోణం ఒకవైపు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్, హాఫ్ ఆఫ్ ది టైం మీరు ఆధ్యాత్మికానికే స్పెండ్ చేస్తున్నారు. మిగిలిన హాఫ్లో ఇవ్వాలి కాబట్టి కొద్దిగా సినిమాలు కూడా లిమిటెడ్గానే తీసుకొని చేస్తున్నట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం రెస్ట్ కూడా కావాలి. ఎందుకంటే ఇది పొదుగులు టెన్షన్ ఎమోషనల్ జాబ్ కదా. చిన్న ఏదైనా 2-3 రోజులు గ్యాప్ వస్తే మాకు రిలీఫ్ అనిపిస్తుంది. కొంచెం గ్యాప్ చిన్న చేంజెస్ క్రియేటివ్ కూడా ఉండాలి కదా. ఆ విధంగా అందులోనూ మళ్ళీ అదే వేరియేషన్ మూవీస్లో కూడా వస్తుంది. మూవీ టు మూవీ వచ్చే వేరియేషన్, ఫైట్ టు ఫైట్. కొత్తగా కావాలి, బెస్ట్ కావాలంటారు కాబట్టి వాళ్ళకి కోపం, వాళ్ళకి ఇవ్వాలనుకున్నది ఇవ్వాలంటే మనం ఫ్రెష్గా ఉండాలి. నెక్స్ట్ బంగారాజు నాగార్జున గారు, నాగ చైతన్య ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నాము. అది సోగ్గాడి చిన్న సీక్వెల్ చేస్తున్నాము. అది కూడా కంప్లీట్గా మేము వర్క్ చేసాం అనమాట. అది కూడా మీకు బాగా లాంగ్ టర్మ్ రిలేషన్ ఉన్న హీరోలే. పోయిన సినిమా మేమే చేసాం అనమాట, అందుకని బాబాయ్ ఫోన్ చేసి చేయాలంటే ఇది కంప్లీట్గా మేము వర్క్ చేస్తే దానిలో కొంచెం డ్రామా మరి ఇంతేమో ఎక్కువ కొంచెం దానిలో ఎమోషనల్గా ఉంటుంది. తర్వాత సర్కారు వారి పాట, దానిలో కూడా మేము మహేష్ బాబు ఈ 4వ సినిమా బాబుతోటి వర్క్ చేయటం. భర్త నేను కాడ నుంచి భర్త నేను, మహర్షి, సర్లేదు నీకెవరు, ఇది అన్నీ బాగున్నాయి యాక్చువల్లీ. ఈ దీంట్లో ఎలా ఉన్నాయండి, ఎలాంటి ఫైట్స్ ఉంటాయి దీంట్లో? సర్కార్ వారి పాటలో కొత్తగా ట్రై చేసాము. కొన్ని ఫార్లో ఫైట్ చేసాం, ఇక్కడ గోవాలో చేసాం. ఎలా ఉంటుంది సార్ వేరియేషన్, ఎలా ఉంటుందండి ఫారిన్కి? అక్కడ షూటింగ్ పారామీటర్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటాయి? మీ వర్క్ స్టైల్కి వచ్చే సిచ్యువేషన్స్ తగ్గిన ప్రకారం మన అక్కడ ఉండేవాళ్ళు ఫారెన్ ఫైటర్స్ని కొంచెం సిచ్యువేషన్స్ పక్కట్టుకు మేము తీసుకొని, బాబు కూడా ప్రతిదీ కూడా కొత్తగా ఉంటాడు. మాకు బుజ్జి పరశురాము ఫస్ట్ మేము సినిమా వర్క్ చేసాము, తెలుసు అనమాట. పురి గారు స్టూడెంటే కదా. మీరు ఇద్దరు కలిసి హీరోగా చేసిన ఒక సినిమా ఉంది, ఉదయ్ భాన్ గారు యాక్ట్ చేశారు. ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు ఇందాక షేర్ చేశారు కదా, స్టార్టింగ్లో కృష్ణానగర్ నుంచి మీ ప్రయత్నాలు మొదలెట్టడము, లేకపోతే ఏదో తెలియని ఒక వెతుకులాట, లేకపోతే సర్చ్లో ఉన్న టైంలో, ఇంచుమించు ఆ టైంలోనే మీరు మూవీలో కూడా హీరోలుగా చేసినట్టు. ఆ సిచ్యువేషన్లో మీ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉండేది? అంటే మీ స్థితి వెతుకులాట్లోనే వెళ్ళారా, లేకపోతే అవుదాము అని ప్రయత్నించారా, ఏంటి? అంటే మేము ఫస్ట్ ఫైట్ మాస్టర్ అవుదామని కోరిక ఫస్ట్ లేదన్నమాట. అదే యాక్టర్గా అవుదామనే ఉద్దేశంతో అనుకుంటుంటే గబక్కన మా వాళ్ళు మీరు కూడా ఫైట్ మాస్టర్ అవ్వచ్చు కదా అని ఎవరు మా ఫ్రెండ్స్ అనటం జరిగింది.
అన్నప్పుడు మనం అవుదామని ఉన్నాం, అవుతాం స్టార్ట్ చేసాం. కానీ ఆర్టిస్ట్ అవుదాని కోరిక కొంచెం మిగిలి ఉంది. ఇప్పుడు ఫైట్ మాస్ చేస్తూనే ఒక చిన్న సబ్జెక్ట్ మేము రెడీ చేసుకొని యాక్షన్ అవ్వడం సబ్జెక్ట్ ఫస్ట్ సాగర్ గారి డైరెక్షన్లో చేసాము. కొంచెం పర్లేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఖైదీ బెదర్ అని ఉదయ్ భాన్ తోటి యాక్ట్ చేసాం, అదే ప్రొడ్యూసర్స్ తోటి. 4-5 సినిమాలు చేసిన తర్వాత మా అంతటా మాకు అనుభవం వచ్చింది, ఇది మన కరెక్ట్గా జాబ్ కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనుషులు మనం ఇబ్బంది పెట్టకూడదు, మన యాక్టింగ్ చూడలేకపోతున్నారు. అలా ఏం లేదండి. ఎందుకంటే నిజమమ్మా, మన తప్పు మనం తెలుసుకుంటే చాలా ఈజీ. మన కరెక్ట్ ఏం జాబ్ ఫైట్ మాస్టర్ అనేది మేమంతా ఒక డిసిషన్కి వచ్చాం, రియలైజేషన్ అది అనుభవ ప్రకారం వచ్చాం. అప్పుడు ఆ యాక్టింగ్ తర్వాత 2-3 ఆ తర్వాత చిన్న చిన్న చేద్దాం అంటే కానీ మమ్మల్ని వదిలేండి సార్, అది మనకు కరెక్ట్ కాదు, మాకు జాబ్ అయిన కరెక్ట్ ఇది అని ఫుల్ కంప్లీట్ దీనికి డైవర్షన్ అనమాట. ఎందుకంటే ఏది కూడా మన వీక్నెస్ మనం తెలుసుకుంటే చాలా ఈజీ, అవతరాలు చెప్పడం కంటే కూడా అనిపించింది, మాకు అనిపించింది. అదే అంటే కొంతమంది అంటే సరదాగా అంటున్నాను, ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన అంటే రేలంగి గారు అంత పెద్ద ఆర్టిస్ట్ ఆ స్థాయిలో ఒక ఆయన స్టేజ్ ఎక్కేదో పాట పాడబోయారంట. అందులో ఉన్న ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, అప్పట్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఆయన, కాదయ్యా నీకు సూట్ అవ్వదు, నీ గాత్రధర్మానికి పాటలు సూట్ అవ్వవు అంటే, ఇది గాత్రధర్మం కాదండి నా ఆత్రధర్మం అన్నాడు. అంటే మీరేమో ఉల్టా తీసుకున్నారు. అదే మీరు అన్నది కదా, మన మన మనకేదో కోరిక వచ్చి దేన్ని ఇంకో దాన్ని రుద్దకుండా మనలో ఉన్న మనలో వీక్నెస్ని మన కెపాసిటీని మనకి తెలుసుకుంటే చాలా హ్యాపీ, సంతోషంగా జీవితాన్ని గడపవచ్చు. ఇప్పుడు మేము యాక్ట్ చేస్తున్నప్పుడు ఫైట్ మాస్టర్ కరెక్టే అని అనుకున్న తర్వాత, ఇప్పుడు ఫైట్ మాస్టర్గా మనం బీజీకి చేస్తున్న తర్వాత ఇది కాదు ఇంకోటి ఏదో ఒకటి ఉందనేది ఆత్మపల్లి డైవర్షన్. ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఒకదాన్ని పెట్టుకొని ముందు మేము ఏంటంటే మాలో ఉన్న సన్నివేశం అంటే ఫస్ట్ నుంచి ఊర్లో నుంచి కూడా ఒక ఎగ్జామ్ పని చేస్తూ పక్కన ఆప్షన్ కరసాధన చేసాం, బండలు లేపడం ప్రాక్టీస్ చేసాం. అంటే ఒక ఆప్షన్ ఉండేది ఎప్పుడు ప్యారలర్గా. ఎందుకంటే ప్యారలర్ ఏమైపోయిందంటే ఒక పని చేసి వచ్చి సాయంకాలం విలేజ్లో ఒక పని చేసి వచ్చి సరదాగా సొల్లుగోపులు చెప్పుకుంటూ చిన్న ప్యాకాడ్ ఆపుకుంటూ ఇది సరదాగా అడుగుతున్నారు. అట్లా మేము కాకుండా ఇంకో పని ప్యారలర్ పెట్టుకునేవాళ్ళు, వృత్తి ప్రవృత్తి అన్న. ఇది తల్లిదండ్రులకి మనకు కావాల్సిన వాళ్ళకి ఫుడ్డి మనకు నచ్చిందిగా బండ్లు లేపడం కరసాధన చేయటం, ఇది కొంచెం ఒకసారి ఉపయోగపడింది. అది మళ్ళీ అదే వృత్తి. రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కరసాధన ఉపయోగపడింది, ఈ బండ పంది లేపేమనేది చిన్న ఉపయోగపడింది. అట్లా చెన్నై వెళ్ళాం, ఫైటర్గా చేస్తూ యాక్ట్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. థాట్లో యాక్టింగ్ ఎవరు ఇవ్వకపోతే మనం ఎందుకు హీరోలు చేయకూడదు థాట్ వచ్చింది. దానికి కథగా మనమే తయారు చేయకూడదు అని వచ్చింది. ఆ కథ తయారు చేయడంలో ఇప్పుడు ఫైట్ మాస్టర్ ఆ కథ మాకు ఉపయోగపడుతుంది. అట్లా మనం ఏదైనా ఒక థాట్ చేస్తే అది వేస్ట్ అవుతా అంటున్నా. భిక్షమయ్య గారి గురించి మీ అనుభవాలు ఏంటండి? నేను 1-2 సార్లు కలిసాను సార్ గురువు గారిని. కాకపోతే అంటే నేను టు యాడ్ టు యువర్ పాయింట్, నాకు అనిపించేది ఏంటంటే వీలైనంత మందికి ఆధ్యాత్మిక భావజాలాన్ని అలా విత్తనాల్లాగా వేసుకుంటూ పోవాలి అన్న థాట్లో ఉంటారేమో ఆయన అనిపిస్తూ ఉంటుంది. 10 మందికి సత్యం చెప్పాలనేది 10 మంది చెప్పాలి. ఆయన ఆత్మబోధ, ఆయన మాకు ఇచ్చిన దీక్ష కూడా మనం బాగా మా హృదయాన్ని కరిగించింది అనమాట. మాలో మాటలన్నీ బాగా మాకు కొంచెం అహంకారం కూడా ఉండింది ఒక స్టేజ్లో. ఆ గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా లోపల అహంకారం కూడా కొంచెం దిగడానికి కారణం భిక్షం గురువు గారు. మళ్ళీ ఈ ఆశ్రమాలు వెతకడం మొదలుపెట్టి వెళ్తూ ఉన్నారు. అలా కాకుండా మళ్ళీ మీరే ఒక ఆశ్రమాన్ని కూడా స్థాపిస్తున్నట్లుగా విన్నాము. ఎందుకనంటే అక్కడక్కడ వెళ్ళి తినొచ్చాం కదా, మనం కూడా కొంతమంది పెట్టాలి కదా, కొంతమందికి పెట్టాలి కదా. ఎందుకంటే మన కొరటాల శివ గారు అంటారు తినొచ్చావు కదా కొంచెం ఇవ్వాలి కదా మనం అన్నట్టు. అందుకని అందరు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మేము తినేసి జ్ఞానం నేర్చుకుని వచ్చాము. అలాగే 10 మందికి నేర్చుకున్న మా అనుభవం కూడా, జ్ఞానాన్ని మా దగ్గర 10 మందికి నేర్చుకున్న అనుభవాన్ని పంచాలనేది మా. సో మీరు అక్కడ ఆగిపోతారా లేకపోతే మీ ప్రయాణం ఇంకా జరుగుతుంది? మేము నేర్చుకోవడం అనేది మాకు ఆశ్రమంలో ఒక 15 రోజులు ఆడ ఉండి ఒక 15 రోజులు యాత్రలో మా ఆత్మ అన్వేషణలో తిరుగుతాను. 15 అంటే మంత్లీ 15 days స్టేయింగ్ ఆ ప్లేస్. 15 days మా ఆత్మ పైన తిరుగుతాను. ఇంకోటి మీ మీ చెప్పే మాటల్లో బాగా కాంట్రడిక్టరీ జనాలు నార్మల్ పబ్లిక్ వచ్చేది ఏంటంటే కృష్ణ పరమాత్మ అంటారు, రామకృష్ణ పరమహంస అంటారు, జీసస్ మహాప్రభు అంటారు. ఈ విధంగా అంటే ఇలా ఈ సర్వమత సమ్మేళనాన్ని అది కూడా సింపుల్గా ఈయన ఒక మతాన్ని అంటే బుద్ధ భగవాన్ అన్నప్పుడు బుద్ధ భగవాన్ అంటే ఆయన ఒక మతాన్ని క్రియేట్ చేశారు, ఒక మతమే ఉంది ఆయనకి. అలాగే జీసస్ అంటే ఒక మతమే ఉంది, రామకృష్ణ పరమహంస ఆల్మోస్ట్ ఒక మతమే ఉంది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఈ హైందవ ధర్మాన్ని కానీ ఇదంతా కూడా మళ్ళీ జీర్ణ అవస్థలో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ని ఆయన రీస్టార్ట్ చేశారు, ఇట్లాంటివన్నీ చరిత్ర అయింది.
సో ఇట్లా 3 మతాలకు సంబంధించిన వాళ్ళందరినీ మీరు ఒకేలాగా చూడడం మొదలుపెట్టి ఏమేమి నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర? మేము ఏమనుకున్నానంటే ఊరికి ధ్యానంలో వచ్చిన అనుభవం ఇది. మేము ఊర్లో ఉండగా ఎక్సైజ్ చేసి రామలక్ష్మణుడు, అక్కడ ఎక్సైజ్ చేసేవాళ్ళు రామలక్ష్మణ్, కూలి చేసే రామలక్ష్మణ్ అన్నారు. చెన్నై వెళ్ళి ఫైటర్ రామలక్ష్మణ్ అన్నారు. ఇక్కడ ఫైట్ మాస్టర్ అయ్యాం, క్యాబుల్ పెట్టి ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ అన్నారు. మేము ఉన్నది ఒకటే, కానీ పేరు మారుతుంది. ఇప్పుడు ఆత్మభైలోకి వచ్చే మీరు ధ్యానం గురువు లేదు అంటున్నారు, మేము అనిపించుకోలేదు అంటున్నారు. ఇప్పుడు మా పేరు 4 విధాలుగా మారింది. మేము ఉండేది నేను ఒక్కడనే, నేనే అంత నాకు అనుభవమే, కానీ నా పేరు 4 విధాలుగా మారిందే లేదా? అది గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఎస్, అట్లా నాకు ఆత్మ ప్రకారం భగవంతుడిని కూడా మేము ఎలా ఊహించుకున్నాం అనమాట. భగవంతుడి శక్తి అనేది ఒకటే. అమెరికాలో జీసస్ అన్నారు, భారతదేశంలో కృష్ణ అన్నారు, పాకిస్తాన్లో అల్లా అన్నారు. శక్తి ఒకటే. ఇప్పుడు నాకే 4 పేర్లు ఉన్నప్పుడు దేవుడికి ఎన్ని పేర్లు ఉండకూడదు? అలా అంతరాత్మలో మేము ఊహించుకొని ఒక శక్తి అనేది ఒకటానికి వాళ్ళు ఎక్కువ కాదు, వాళ్ళు విధంగా వాళ్ళకి ఒక ఆ మెంటాలిటీ తగ్గట్టుగా ఒక దేవుడిని క్రియేట్ చేసుకొని, ఒక రూపాన్ని క్రియేట్ చేసుకొని ఆ సిద్ధాంతాలు వెళ్తున్నారు తప్ప ఎవరి ప్రపంచం తప్పు లేదు. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ దేవుడు అందరూ పర్ఫెక్టే. కాకపోతే ఎవరైనా నమ్మేవాళ్ళు వాళ్ళకి సంబంధించి కొన్ని విపరీత తత్వాలతోటి ఇంకొకరు లేదు అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అట్లా మేము ప్రపంచంలో ఏ దేవుని గురించి హేతువాదం లేదు, ఆయన మంచివాడు చెడ్డ అనడం లేదు, ఏ గురువుని తక్కువ అనడం లేదు. ఎందుకనంటే ఉదాహరణకి ఇంతమంది గురువులు కావాలి ఈ ప్రపంచానికి, ఇంతమంది దేవుళ్ళు కావాలి ఈ ప్రపంచానికి. ఎందుకనంటే ఒక కళ్యాణ మండపానికి భోజనానికి నువ్వు వెళ్ళావు, పెళ్ళికి వెళ్ళావు. ఆ పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు? పెళ్ళికి వచ్చిన వాళ్ళు, మనం నమ్మి వచ్చిన వాళ్ళు ఒకే ఆకుకూర పప్పే చేసావు, కొంతమంది నచ్చదేమో, పప్పు నచ్చదు, ఒకళ్ళు చికెనే చేసావు నచ్చదేమో. అందుకని ఏం చేస్తారంటే పెళ్లి భోజనం అంటే 4 కూరలు వడ్డీ చేస్తారు. ఎందుకనంటే పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఇష్టమైన విధంగా కూరలు తినేసి తృప్తిగా వెళ్ళి మా దంపతుల్ని ఆశిస్తారు. అలాగే ఒక హిందూ భోజనం 4 కూరలు తీసినట్టుగా ఇంతమంది గురువులు, 4 విధాలమైన గురువులు కావాలి ఈ ప్రపంచానికి. ఎందుకంటే సో మెనీ మెంటాలిటీతో మనుషులు ఉన్నారు. కానీ ఈ విషయంలో మాత్రం మీరు చాలా కాలం నుంచి ఒంటిపూట భోజనాలు చేస్తున్నారు. అవును, నిజమేనా? చాలా కాలం, దాదాపు 10 ఏళ్ళు అయిందండి ఆల్మోస్ట్ ఒంటిపూట భోజనాలు ఇట్లా. కానీ ఈ రకంగా మాత్రం అసలు రుచికరమైన భోజనాలు చేస్తున్నారుగా మీరు ఎక్స్ప్లోర్ చేసినంత గురువులు అంత జ్ఞానం అదే ఆధ్యాత్మిక భోజనం మాత్రం మీకు ఎక్కువ దొరుకుతున్నట్టుంది. దేహానికి ఫుడ్ కంటే ఆత్మకు ఫుడ్ ఎక్కువ పెట్టాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. కానీ చాలా అంటే నిజానికి చెప్పాలంటే అంటే మీ జ్ఞాన తీసుకున్న దాన్ని ఒక ఫోల్డర్ని ఒక ఆకు కనుక అనుకుంటే పెద్ద ఆకు మీదేనేమో. కొద్దిగా పెట్టినా ఆకు నిండిపోయేలాగా. లేటెస్ట్గా సిద్ధ విద్యని మన విజయనగరంలో ఒక గురువు దగ్గర ఉన్నారు, కేరళ వడకరిలో చేసుకున్నాడు. ఆయన దగ్గర గురించి ఆ శిశువుడు నేర్చుకొచ్చాడు మన తెలుగు ఆయన. ఆయన దగ్గర వాసి యోగం అనేది దాన్ని సిద్ధ విద్య అంటారు. అక్కడ కూడా లేటెస్ట్గా ట్రైనింగ్ తీసుకొచ్చాం. లేటెస్ట్ మెడిటేషన్ అదొక విద్య. ముక్కులు కూడా మనం మేము పీల్చాం అనమాట. మేము ముక్కులు కూడా లోపల ట్రావెల్ అవుతుంది, ఇన్నర్ ట్రావెల్స్ అంటే స్టేజెస్ అనమాట. ఫస్ట్ శ్వాస మీద ధ్యాస, తర్వాత శ్వాసే లేదు శ్వాస ఆపేసి ఇట్లా కొత్తగా ప్రయత్నిస్తాం. నెక్స్ట్ ఇంకొక ఇదండి, చాలా రోజుల వరకు అంటే రజనీకాంత్ గారు సినిమా తీసేంత వరకు కూడా బాబాజీ గురించి చాలామందికి తెలియదు. ఆ తర్వాతే కొంతమంది నేర్చుకోగలుగుతున్నారు. మీకున్న నాలెడ్జ్ ఏంటి ఆయనకు సంబంధించి? అంటే నా పర్సనల్ డౌట్ ఇది బాబాజీ గురించి. బాబాజీ గురించి మనకు చెప్పే స్టేజ్లో లేము, కానీ తెలిసిందేదో మిడిమిడిగా చెబుతున్నాం. ఇప్పుడంటే మాకు తెలుసుకున్న ఆయన గురించి ఆరాధన చేసినప్పుడు ఆయన రాజయోగాన్ని పరిచయం చేసిన, ప్రపంచానికి పరిచయం చేసిన ఆ గురు ద్వారా తెలిసింది క్రియాయోగం. అంటే ఆయన ద్వారా ఎవరికి వచ్చింది అంటే ఆయన 1000 సంవత్సరాలు బతికుండారు, ఆయన మరణం లేదనే సంగతి మాకు గురువుల ద్వారా కొంచెం తెలుసుకున్నాం అనమాట. ఆయన ఎక్కడెక్కడ ఆయనకి కనెక్టింగ్ అయ్యే స్థితిలో ఉంటే ఆయన దర్శనం ఇస్తారు అనేది చాలామంది మేము కొంచెం వేగుల దగ్గర వాళ్ళ దగ్గర కూడా మేము వినటం కూడా జరిగింది. నేను ఆయనది ఒక చిన్న మాకు సన్నివేశంలో 2 సన్నివేశం వచ్చింది. ఒక 10 రోజులు మాకు షూటింగ్ వచ్చింది, ఆగింది.
అది వెళ్తే మా మేనేజర్ అన్నాడు 10 రోజులు టైం ఉంది, మీరు ఎక్కడ గురువుల దగ్గరికి వెళ్ళొచ్చు, ఆశ్రమానికి వెళ్ళొచ్చు, ఇవర్ ఛాయిస్ అన్నాడు మా మేనేజర్ డేట్ చూసి. అంటే ఎలాగో మీరు బ్యాంకాక్ వెళ్ళరు కదా. కాబట్టి అప్పుడు హిమాలయ టూర్ ఒకటి వచ్చింది, అవతార బాబు గుహ కూడా వెళ్ళొచ్చు మీరు అని టూర్లో అది ఒక భాగంగా వచ్చింది. నేను ఒక 10 రోజులు ఆశ్రమంలో 4 రోజులు ఉన్న కోరికలన్నీ ఒక ప్లాన్ చేసుకొని 10 days మనం క్లాస్ ఇవ్వాలనేది ఉన్నది. అప్పుడు నేను కళ్ళు మూసుకు ధ్యానంలో కూర్చొని, అవతార బాబా నువ్వు ఉంటే నన్ను ఎడి తీసుకెళ్తావు, నువ్వు నీ గుహ తీసుకెళ్తావు నన్ను, లేదంటే నా కోరిక నెరవేరుద్దా అని కళ్ళు మూసి కూర్చున్నా. అప్పుడు దిలీలో ఒక పాట వచ్చింది నాలో. ఆ పాట ఏంటంటే ఏదో నాకు ఆ పాట కూడా గుర్తు రాలేదు, ఇది ఏదో అలా అంటే ఒక అర్థం లాంటిది వచ్చింది. పిచ్చోడే ఎదురు చూసి మోసపోకు, ఎవరో వస్తారని ఏదో ఇస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకము అని పాట నేను తెల్లదాన్ని పాట పాడుతున్నాను. నేను ఈ పాట నాకు సన్నగా నాకు తెలియదే, నేను ఈ పాట పాడుతున్నాను ఏంటి. అప్పుడు గురువు నాకు కనెక్ట్ అయ్యాడు. ఇట్లా నా మీద ఎక్స్పెక్టేషన్ చేసుకుని నేను అక్కడికి వెళ్తే నన్ను పిలుస్తాను ఎక్స్పెక్టేషన్ చేసుకోవద్దు, నీకు ఇంట్రెస్ట్ ఉందా రా, లేదంటే పో అన్నాడు. సరే గురు నా మీద వేసి అక్కడికి వచ్చి నేను అగపడలే నా మీద ఇంట్రెస్ట్ నువ్వు అలాంటి పెట్టుకోవద్దు, దేవుడి మీద నమ్మకం బ్యాట్ చేసుకోవద్దు, నీకు నచ్చిన నేను ఛాయిస్ చేసుకుంటే మేము నచ్చిన 10 days ఇక్కడే కోర్టు చేసాం. అలాగా ఆయన గురించి మాకు అనుభవం కలిగింది. ఐ డోంట్ వాంట్ సే దిస్, అంటే ఎట్లా కన్వే అవుతుంది, నాకేం ఫరక్ పడదు, నీ ఇష్టం అన్న థాట్ వచ్చేలాగా. ఎస్, గురువులు ఎప్పుడు వాళ్ళు అట్లే ఉంటారు అనమాట. వాళ్ళు ఏది చిన్న వెయిట్ని కూడా వాళ్ళు మొయ్యరు అనమాట, శిష్యుల మీద వేసేస్తారు అనమాట. క్రెడిట్ కూడా వాళ్ళకే ఇస్తారు. వాళ్ళకే కొంతమంది శిష్యుల్ని రప్పించుకొని వాళ్ళకి వాళ్ళ ఆత్మబాధ ప్రపంచమైన పంపించిన చాలా గురువులు ఉన్నారు. ఇంకా ఆయన స్టేజీకి ఆయన శిష్యులు అంత రేంజ్కి మేము ఇంకా ఎదగలేదేమో, అందుకని మేము ఆయనకి ఎదిగినప్పుడు ఎందుకంటే మేము గుహలో కూర్చోవాలని ఆయన పిలుచుకుంటారనమాట. వెళ్ళారండి మీరు? వెళ్ళలేదు, ఇంకా పిలుపు రాలేదు. ఇంకా ఎందుకంటే 2 మాటలు వెళ్ళాలంటే మేము షూటింగ్ ద్వారా వెళ్ళి ఉన్నాం, కానీ కాశ్మీర్ ఉన్నాం. ఇంకా ఒక ప్రత్యేక దీనికి సంబంధించి వెళ్ళాలి కంప్లీట్గా మేము ఈ యాత్రలాగా అనుకున్నాం. 2 ప్రోగ్రాలు వేసుకున్నాం, అవి ఎరుకోటి అవ్వాల. అంటే అక్కడ హిమాలయ గురువులు మమ్మల్ని వెల్కమ్ చెప్పలేదన్నమాట. అనిపించింది ఇంకా కొంచెం మేము ఇంకా వెయిటింగ్, అంటే మేము ఇంకా పర్ఫెక్ట్గా రావాలేమో, వాళ్ళు ఆహ్వానిస్తేనే మనం వెళ్ళగలుగుతాం ఎక్కడికైనా. కానీ మీరు అన్నట్లు ఆ కోరిక డిజైర్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్ కూడా లేదు అన్నట్లుగా, ఒకవేళ కాకపోతే ఓకే అన్నట్లుగా కూడా, అందువల్ల హ్యాపీ అనమాట. సో ఇంకేంటండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీకి ఎలాగూ వర్క్ చేస్తూ ఉంటారో, మీకు అవకాశాలు అనకూడదు నిజానికి, ఫ్యూచర్ ప్లానింగ్ ఏం లేదు, నేచర్ ఏం చెప్తే చేస్తాం, విశ్వం ఏం చేస్తుందో నేచర్ ప్లానింగ్లో, ఫీచర్ ప్లానింగ్ లేదు, నేచర్ ప్లానింగ్లో ఉన్నాం మేము. అసలు మీరు మీ దగ్గర నుంచి వినాలనుకునే ఒక మంచి ఇదేంటంటే, ఒక భాషణం లాగా ఆనందం అంటే ఏంటి అనేది, జీవితం అంటే ఏంటి అనే దానికి సంబంధించి మీరు అనలైజ్ చేసుకోండి. అంటే ప్రతి ఒక్కరికి ఒక థాట్ ఉంటుంది సార్, వాళ్ళు అంటే మీకు చెప్పాలని కాదు, వాళ్ళు నడిచిన ఒక దారిని పరిశీలించుకొని, వాళ్ళు చూసిన దాన్ని చూసుకొని, వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, దిస్ ఈజ్ లైఫ్, దిస్ ఈజ్ హ్యాపీనెస్ అన్నట్టుగా. ఏంటంటే ఆనందం అంటే నేను ఒక విధంగా చెబుతాను, బెదర్ ఒక విధంగా చెబుతారు, ఏదైనా ఉపయోగపడితే అందరూ వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక ఆన్సర్ మేము ఫైట్ కూడా ఒక డిఫరెంట్ 2 ఆప్షన్ ఏబిసి ఇస్తాం అనమాట. అలా నా ఆనందం ఏంటంటే, ఆనందం అనేది కోరిక మీద ఆధారపడి ఉంటుంది. నాకు పెళ్ళి అయితే ఆనందం అనుకున్నాడు, పెళ్ళి అవుతుంది. అతను పిల్లలు పుడితే ఆనందం అనుకుంటున్నాడు, పిల్లలు పుడుతున్నారు. అట్లా ఆనందం అనేది కోరికతోటి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, అద్దు లేదు. అప్పుడు ఆ పిల్లల పెళ్ళిగా అయిన తర్వాత చిన్న ఫ్యామిలీ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఆ కోరిక తగ్గుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. అది కోరికని బట్టి ఆనందం ఎక్స్చేంజ్ అవుతుంటుంది. అప్పుడు వాళ్ళ ఒక ఆనందం స్టైల్ అది. తర్వాత ఏంటంటే నాది ఫినిషింగ్ చేస్తాను. ఇప్పుడు మేము అనుకున్నాం కంప్లీట్ ఏ కోరిక అనేది కంప్లీట్ 0 స్టేజ్కి వచ్చామన్నమాట. నాకంటూ ఏం కోరుకునేది ఏం లేదు అన్నప్పుడు నా మనసు ఏది ఆనందపడుతుంది? కోరిక లేనప్పుడు ఆనందం కూడా ఉంటుంది. అంటే కోరుకున్నప్పుడు ఏదైనా అవ్వాలనుకుంటే అది అయితే ఆనందంగా ఉన్నప్పుడు, నాకు ఏది అవ్వాలని లేనప్పుడు నాకు ఎలా ఆనందపడుతున్నాను అనే విధానం నాకేంటంటే, దీన్ని అలవాటు చేసుకున్నాను నేను. అలవాటు మీద ఆనందం ఆధారపడి ఉంది. ఏమీ లేకపోయినా
ఆనందంగా ఉండటం ఒక తరిమిది ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఇది ఇంపార్టెంట్ తప్ప ఇది దీనిలో పెద్ద అంటే అదేంటంటే ఫుల్ఫిల్మెంట్తో పని లేకుండా ఆనందాన్ని తెచ్చుకోవడం. ఎస్. అది ఇప్పుడు గబక్క నేను ఇక్కడికి వచ్చాను, భోజనం తినండి భోజనం అన్నారు అనుకోండి, ఓకే తింటాము. ఇక్కడ ఏం లేదంటే మీరు ఈ టైంలో వచ్చారు మాకు ఏం లేదనుకోండి, ఓకే ఈరోజు పస్తుంటే చాలా మంచి ఫాస్టింగ్ ఉందాం అనుకుంటున్నాం కదా, ఇలా మంచి సందర్భం దొరికిందే, ఇది ఆనందమే కదా. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఫోల్డ్ అయితే అదే ఆనందం. అంటే మా ఫిలాసఫీ ఏంటంటే ఎనీ సిచ్యువేషన్స్ యాక్సెప్టేషన్స్, అంటే అప్రిషియేటింగ్ ఎవ్రీ మూమెంట్. ఎస్. అది దాంట్లో ఎరీ మూమెంట్ అప్రిషియేట్ తర్వాత ఒక్క పాయింట్ సుట్టుగా డిస్టర్బెన్స్ వ్యతిరేక భావత ఉండవంటే ఆనందం మొత్తం కలిసిపోయినట్టు. ఎస్. ఎందుకంటే ఇంత మంచి వాయిస్ లోపల చిన్న ఒక డ్రాపే కదా ఇష్యూ వేస్తే మొత్తం క్లోజ్ కదా. సో అదండి, దగ్గరలోనే మీ ఆశ్రమంలోకి మళ్ళీ ఒకసారి మేము కూడా వస్తాము. నిజానికి ఈ ఆధ్యాత్మికం ఇంకొక చిన్న క్వశ్చన్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎక్కువ గడిచిన ఒక 10 ఏళ్ల నుంచి కూడా చూసుకున్నట్లయితే చాలామంది ఏమనొచ్చు, నాస్తికత్వం అందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ విధంగా వెళ్తుంది సొసైటీ అని అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా చాలా సందర్భాల్లో. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు లేదు ఇంకా ఆధ్యాత్మికత ఇంకా పెరుగుతోంది అనిపిస్తూ ఉంటుంది. సో వాట్ డూ యూ అనలైజ్, మీరేం చూస్తున్నారు నిజానికి సొసైటీ మొత్తం సమాజంలో? సొసైటీలకు అంటే ఆధ్యాత్మిక చింతన కూడా బాగానే కొంతమంది ఈ మధ్యలో ఇంట్రెస్ట్ చూపెట్టున్నారు. ఈ కరోనా తర్వాత కొంతమంది కంప్లీట్ కొంచెం చేంజెస్ వచ్చింది. మనసున్న గురించి కొంచెం ప్రశాంతత గురించి కోరుకుంటున్నారు. తొందరలో ప్రశాంతత ఆత్మ భగవంతుని సత్యలోకి పయనిస్తారని కోరుకుంటున్నారు. మీరు కూడా అంటే సొసైటీ నాస్తికత్వం వైపు కాదు ఎక్కువ ఆధ్యాత్మికం వైపే వెళ్తుందంటారు? వెళ్ళాలి. ఎందుకంటే కంప్లీట్ క్లైమాక్స్ తెలుసుకోవాల్సిన సన్నివేశం అదే. సినిమా క్లైమాక్స్ లేదనుకోండి సినిమా ఎలా ఉంటుందో మనకి. అట్లా మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఈ మధ్యలో నాటకం ఏంటి, మనం ఎన్నాళ్ళు ఉంటున్నాం, మన ఏజ్ ఎంత. ఇప్పుడు నాకు 55, మనిషి 75 అనుకోండి. 55 అయిపోతే ఇంకెంత మాకు 20 ఉంది. 20లో నిద్రకు ఒక 10 తీసేసేయండి, తినడానికి ఇటు పోయినాం ఒక 10 ఉంది. ఆ 10లో నేను చేసుకున్న జీవన విధానానికి పోతుంది ఇప్పుడు 5. ఈ సమయాన్ని మనం క్లారిటీ చేసుకుంటే ఏదో నాసికి పోదాం అట్లా చేసి వద్దాం అనుకునేది లేకుండా అసలు సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి సత్యాన్ని మేము మా భయపడిచ్చేస్తున్నారు వయసును మళ్ళీ ఇంట్లో తగ్గించేసుకుంటూ మీరు. మరి ఇది తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోకుండా కళ్ళు చూసుకొని నేనేదో చేసేస్తాను అన్నాను అనుకోండి, నా వయసు ఎంత నేనెంత అనే దాన్ని కూడా మనం కాల్కులేషన్ వేసుకోవాలి జీవితాన్ని బట్టి. అందరికి కూడా చెప్పబోయేది అంటే రెండోది ఏంటంటే క్లైమాక్స్ మోక్షం అనుకుంటే మోక్షం ఆధ్యాత్మికంలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలంటే మనిషి కన్ఫ్యూజన్ మొత్తం ఏంటంటే అడ్రస్ తెలియకపోవటమే. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాం అడ్రస్ తెలిస్తే మనం మాట్లాడుతున్నా. నేను పలానా మా ఇంటికి రావాలి, రామకృష్ణ ఇంటికి రావాలని అడ్రస్ తీసుకుని వచ్చావు, మా ఇంటికి వచ్చావు, ఈ అడ్రస్ పని ఏంటి నీకు? నెక్స్ట్ ఈజీగా వస్తావు. అట్లాగే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాం అని అడ్రస్ కానీ తెలుసుకున్నాం అంటే ఈ మధ్యలో ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఆ కన్ఫ్యూజన్ లేకనే దుఃఖానికి గురవుతుంది. వాళ్ళు ఆ అడ్రస్ తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చాం తెలుసుకొని హ్యాపీగా ఉండు. ఫలానా నాకు ఇల్లు తెలుసు, నేను సరదాగా ఇటు తిరగడానికి వచ్చాను, టూర్కి వచ్చాను, అమీర్పేట వచ్చాను, వెళ్ళాలి అని తెలుసుకుంటే హ్యాపీ అనమాట. అదే తెలియకుండా నువ్వు అమీర్పేటలో ఎంజాయ్ చేయలేవు, సాయంకాలం ఎక్కడికి వెళ్ళాలని కన్ఫ్యూజ్ అవుతావు. అందుకని మేము అంటే ఆ అడ్రస్ తెలుసుకున్న తర్వాత ఏమేమి చేస్తాను ఫీల్ అవుతుంది. ఇది సన్నివేశం వేరే. ఓకే, థ్యాంక్ యూ. నైస్.